వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో నూనె వంకాయ కర్రీ రెసిపీని చూడండి. 2 స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినప్పుడు ఒక పెద్ద టీ స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్పి పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ మీకు రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దోసల్లోకైనా ఎందులోకైనా చాలా బావుంటుంది. వంకాయల్ని తీసుకొని 4 ఘాట్లు పెట్టేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని బాగా కడిగేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి కడాయిలో మొదట మనం మసాలా రుబ్బి ఆ మసాలాను కూర్చుకొని చేసుకుంటాం కదా! అలా కాకుండా ఈ వంకాయల్ని లైట్‌గా ఫ్రై చేసేసుకొని ఉప్పు చల్లుకొని తర్వాత మనం కర్రీలో వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ పాయింట్ వాళ్ళు ఫంక్షన్స్‌లో ఈ విధంగానే చేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో. వంకాయలని ఈ విధంగా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలండి. ఈ వంకాయలు కూడా సగం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని అవి కూడా పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్‌లో నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కొంచెం కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఒక పెద్ద సైజు టమోటాను తీసుకొని సన్నగా తరిగి అది కూడా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక పెద్ద టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఆయిల్ బయటొచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని తగినంత నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు కర్రీని. కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను ఇంకొంచెం వేశానండి. ఆ క్లిప్ మిస్సింగ్ అయింది. ముందుగా మనం వంకాయల్ని ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఆ వంకాయల్ని కూడా వేసేసుకొని 10-12 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆ వంకాయలకి మసాలా అంతా పట్టి చాలా బావుంటుందండి. రైస్‌లోకి చాలా బావుంటుంది. లేదంటే మనం ఫ్లేవర్ రైస్ చేస్తూ ఉంటాం కదా! కుష్కా కానీ అలాంటివి వాటిలో కూడా చాలా బావుంటుంది. మనం ఆయిల్ ఎక్కువగా వేయలేదు కాబట్టి పైకి ఎక్కువగా ఆయిల్ బయట రాలేదండి. తక్కువ ఆయిల్‌తోనే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.